టాపిక్ ఈజ్ మీటర్ బ్రిడ్జ్. మీటర్ బ్రిడ్జ్ అనేది ఎలక్ట్రిసిటీ అనే లెసన్లో అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ ఉంటుంది. దాంట్లో ఎలక్ట్రిసిటీ టాపిక్కి రిలేటెడ్ అనమాట. అంటే ఇది ఏంటంటే ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే సిమిలర్ టు వీట్స్టోన్ బ్రిడ్జ్లా ఉంటుందన్నమాట. వీట్స్టోన్ బ్రిడ్జ్లో PQRS అనే రెసిస్టెన్స్లు ఉంటాయి, 4 రెసిస్టెన్స్లు. అక్కడ డైమండ్ షేప్లో పెట్టుంటాయి, ఇక్కడ కొంచెం రెక్టాంగులర్ షేప్లో పెట్టున్నాయి అన్నమాట. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ వైర్. అంటే ఏ వైర్ ఇస్తే అదనమాట, గివెన్ వైర్ అనమాట. ఆ ఒక వైర్ ఇచ్చి జనరల్గా ఆ వైర్ యొక్క లెంగ్త్ ఎంత అని అడిగారు అనుకోండి, స్కేల్ పెట్టి మెజర్ చేసేయచ్చు. అలాగే ఆ వైర్ యొక్క డయామీటర్ ఎంత అని అడిగారు అనుకోండి, స్క్రూ గేజ్ పెట్టి మెజర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, డిటర్మైన్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ అనమాట. అంటే ఒక సపోజ్ కాపర్ వైర్ ఇచ్చారు మీకు, కాపర్ వైర్ ఇచ్చి ఎంత ఇచ్చారు, ఒక 10 సెంటీమీటర్స్ లెంగ్త్ ఇచ్చారు. దాని యొక్క రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే కాపర్ వైరు ఒక 15 సెంటీమీటర్స్ ఇచ్చారు, కాబట్టి రెసిస్టెన్స్ ఏమైపోతుంది అనమాట, లెంగ్త్ మారితే చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి సేమ్ మెటీరియల్ అయినా కూడా లెంగ్త్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం దాని యొక్క రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. దాన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. అంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయడం అనమాట, విత్ సర్టెన్ డైమెన్షన్స్ అనమాట. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇప్పుడు చూద్దాం, ఇది ఎక్స్పెరిమెంట్ ఆపరేటర్స్ అనమాట. ఇది చూద్దాం. మీటర్ బ్రిడ్జ్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాపర్ ఆర్ బ్రాస్ స్ట్రిప్స్ MO అండ్ N. ఇది M. 3 స్ట్రిప్లు ఉంటాయి, మెటల్ స్ట్రిప్లు ఉంటాయి. ఇలా రేకులు, L షేప్లో ఒక రేకు, ఇలా I షేప్లో ఒక రేకు, మళ్ళీ అగైన్ L షేప్లో ఒకటి. MNO. MN ఏమో L షేప్లో ఉంటాయి, I ఏమో I షేప్లో ఉంటుంది అనమాట, O అనేది. ఇవి ఐదర్ బ్రాస్ అంటే ఇత్తడి కావచ్చు, కాపర్ కావచ్చు అనమాట. అటువంటి స్ట్రిప్స్ ఉంటాయి, ఒక చెక్కకు అనమాట, ఇలా బిగించి ఉంటాయి. ఇవి దే ఆర్ అరేంజ్డ్ సో యాజ్ టు ఎగ్జిస్ట్ 2 గ్యాప్స్ G1 అండ్ G2. ఈ రేకుల మధ్యన 2 గ్యాప్లు ఉంటాయంట. దిస్ ఈస్ G1 అండ్ దిస్ ఈస్ G2. అంటే ఈ గ్యాప్ని స్ట్రిప్పులతో కలపరు అనమాట, వేరే కాంపోనెంట్స్తో కలుపుతాం అనమాట. ఇది కూడా ఒక గ్యాపే, G1 అండ్ G2. ఏ యూనిఫామ్ వైర్ ఈజ్ జాయిండ్ బిట్వీన్ M అండ్ N. ఇదిగో ఇది M, ఇదేమో N. M అండ్ N, దీని మధ్యన ఒక యూనిఫామ్గా ఉన్నటువంటి ఒక వైర్ని పెట్టాలి. ఒక మెటల్ వైర్ అనమాట, ఒక స్టీల్ వైర్ అనుకోండి. ఒక స్టీల్ వైర్ని ఇట్లా పెడతాం. పెడితే ఏ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ 2 ends ఆఫ్ M అండ్ N. Mకి Nకి మధ్యన ఏం కనెక్ట్ చేయాలి, బ్యాటరీ కనెక్ట్ చేయాలి ఆఫ్ ది వైర్. ఈ వైర్ చూడండి, ఇది Mకి Nకి మధ్యన బ్యాటరీ. ఇక్కడ K అంటే ఏంటంటే కీ అనమాట, స్విచ్. ఇది స్విచ్ ఆన్ చేస్తే సర్క్యూట్ పనిచేస్తుంది, ఆఫ్ చేస్తే రెండింటి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. ఇది కలిపితే కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట దీంట్లో. దెన్ ది right gap is connected with wire whose specific resistance rho is to be determined, and resistance box is connected in the left gap. కొన్ని బుక్స్లో ఇది ఎటైనా ఒకటే, వైర్ వచ్చి రైట్ గ్యాప్లో కనెక్ట్ చేస్తాం, ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్ లెఫ్ట్ గ్యాప్లో అరేంజ్ చేస్తాం. కొన్ని టెక్స్ట్ బుక్లో ఫస్ట్ వైర్ ఏమో లెఫ్ట్ అంటారు, ఇది రైట్ అనొచ్చు. అంటే మీకు ఇలా ఒక వైర్ ఇస్తాం, ఒక 10 సెంటీమీటర్స్ ఉన్న ఒక వైరు, ఇలా ఈ టైప్లో ఉన్న ఒక వైర్ ఇవ్వచ్చు. మీరేం చేస్తారు, ఈ వైర్ని మరి లెంగ్త్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఒక పెన్సిల్ లాంటిది పెట్టి ఇలా వైండ్ చేస్తారు. పెన్సిల్ మీద ఇలా వైండ్ చేస్తే చిన్న షార్ట్గా అవుతుంది అనమాట. ఈ టెర్మినల్ ఒకటి అంటే ఇక్కడ, ఈ టెర్మినల్ ఇక్కడ పెట్టి స్క్రూ ఉంటుంది అనమాట, దానికి పెట్టి బిగిస్తారు, ఇక్కడ టైట్ చేస్తారు. అలాగే రెసిస్టెన్స్ బాక్స్ ఒకటి ఉంటుంది అనమాట. రెసిస్టెన్స్ బాక్స్లో ఏంటంటే డిఫరెంట్ కీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కీస్ ఉంటాయి అన్నమాట. అందులో ఒక కీ రిమూవ్ చేస్తే 1 ohms అనమాట. అలాగే 2 అనేది రిమూవ్ చేస్తే 1 + 3 ohms అవుతుంది అనమాట. అలా
ఇది రెసిస్టెన్స్ని డిఫరెంట్ వాల్యూస్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. దెన్ ద పాయింట్ O ఈజ్ కనెక్టెడ్ టు ఏ జాక్ కీ త్రూ గ్యాలోనోమీటర్ విత్ హై రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి O దగ్గర నుంచి ఒక వైర్ వచ్చింది, ఇది ఎక్కడికి గ్యాలోనోమీటర్ దగ్గరికి వచ్చింది. ఈ గ్యాలోనోమీటర్ తర్వాత ఏంటంటే జాక్ కీ అనమాట. ఇక్కడ ఈ మధ్యలో ఒక చిన్న బాక్స్లా ఉంటుంది అనమాట, దీన్ని హెచ్ఆర్ అంటారు, హై రెసిస్టెన్స్ అనమాట. దిస్ ఈజ్ హెచ్ఆర్, హై రెసిస్టెన్స్. ఎందుకంటే గ్యాలోనోమీటర్ అనేది ఏంటంటే చాలా చాలా సున్నితమైనది అనమాట, వెరీ వెరీ డెలికేట్. అంటే గ్యాలోనోమీటర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది డైలు, ఇక్కడ 0 ఉంటుంది అనమాట, ఇక్కడ నీడిల్ ఉంటుంది. అంటే కరెంట్ ఇటు ఫ్లో అయితేనేమో ముళ్ళు ఇటు వస్తుంది, ఇది నీడిల్. ఇది కరెంట్ ఇటు ఫ్లో అవుతే ఇటు వస్తుంది అనమాట, ఎటంటే అటు మారుతుంది అనమాట. 0 సెంటర్లో ఉంటుంది, మన స్పీడోమీటర్లో ఉండదు అనమాట. ఇది గ్యాలోనోమీటర్ అంటాం. దీని జాక్ కీ అంటే ఒక పెన్ లాంటిది అనమాట. ఒక వైర్ నుంచి గ్యాలోనోమీటర్ కనెక్ట్ చేశారు, గ్యాలోనోమీటర్ రెండో పాయింట్ నుంచి హై రెసిస్టెన్స్కి ఒక పాయింట్కి కనెక్ట్ చేశారు, హై రెసిస్టెన్స్ రెండో పాయింట్ నుంచి మళ్ళీ వైర్కి కనెక్ట్ చేసి జాక్ కీ అనమాట. ఒక పెన్ లాంటిది, ఎదుర ఒక మెటాలిక్ టిప్ ఉంటుంది అనమాట, దీన్ని జాక్ కీ అంటాం. ఏ మీటర్ స్కేల్ ఈజ్ ఫిక్స్డ్ టు ది వుడెన్ బోర్డ్ కనెక్టెడ్ ప్యారలల్ టు ది మీటర్ బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఇంచుమించుగా ఈ ప్లేస్లో ఒక స్కేల్ ఉంటుందన్నమాట, మీటర్ స్కేల్ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ జాక్కి మీరు ఎక్కడ పెడితే అక్కడ ఈ స్కేల్ మీద రీడింగ్ వేసేయచ్చు అనమాట. ఓకే, ఇది అంటే ఈ డయాగ్రామ్లో లేదు స్కేలు, అది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. నీకు ఒక వైర్ ఇచ్చాం, వైర్ని ఇలా పెట్టారు, ఇలా పెట్టి దీని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఒక చిన్న టేబులర్ ఫామ్ వేయాలన్నమాట. ద మీటర్ బ్రిడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వీట్స్టన్ బ్రిడ్జ్. ఆల్రెడీ చెప్పాను. ద పోర్షన్ ఇన్ ది సర్క్యూట్ ఎంజే అండ్ ఎన్జే ఆఫ్ ది వైర్ కరస్పాండ్ టు ది రెసిస్టెన్స్ ఆర్ అండ్ ఎస్. అంటే వీట్స్టన్ బ్రిడ్జ్లో కూడా పీక్యూ అనే 2 రెసిస్టర్స్ ఉంటాయి, ఇక్కడ రెసిస్టెన్స్లు ఉంటాయి. అలాగే ఆర్ అండ్ ఎస్ కూడా ఇక్కడ ఎం ఇంటూ జే, ఎం నుంచి ఈ జే జాక్కీకి ఉన్న గ్యాప్నేమో ఆర్ అంటాం, అలాగే ఈ జే నుంచి ఎన్కు ఉన్న గ్యాప్ లేదా ఎన్ నుంచి జేకు ఉన్న గ్యాప్ని ఎస్ అంటాం అనమాట. ఈ జాక్కీ ఎక్కడైనా పెట్టచ్చు మనం. ఓకే, ఇక్కడ ఇఫ్ ఆర్ ఈజ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్. ఇక్కడ వైర్ తీసుకున్నాం, మెటల్ వైర్ తీసుకున్నాం కదా మనం. ఈ మెటల్ వైర్లోని ఇంటర్నల్ రెసిస్టెన్స్ని స్మాల్ ఆర్ అని కనుక మనం అజ్యూమ్ చేసుకుంటే, దెన్ L1 ఇంటూ ఆర్ అంటే L1 ఇంటూ స్మాల్ ఆర్, ఇది L1, ఇదేమో L2. అంటే L1 అంటే జాక్కి మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడికి లెఫ్ట్ సైడ్ ఉన్నది L1 అనమాట, సెంటీమీటర్స్. ఎందుకంటే ఇక్కడ 100 సెంటీమీటర్స్ ఉంది, 1 మీటర్ కదా. మరి ప్రాక్టికల్ పేరే మీటర్ బ్రిడ్జ్ కాబట్టి 100 సెంటీమీటర్స్ ఉంటుంది, 1 మీటర్ లెంగ్త్. సో సపోజ్ ఈ జాక్కి మీరు ఒక 20 దగ్గర పెట్టారనుకోండి, L1 ఎంత 20 సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. మరి L2 ఎంత అవుతుంది రిమైనింగ్ 80 సెంటీమీటర్స్, ఎందుకంటే 100 మైనస్ 20. సో లైక్ దట్ ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ తీసుకుంటే L2 ఇంటూ ఆర్ ఈజ్ ఎస్. మరి మనకి బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటి? అకార్డింగ్ టు వీట్స్టన్ బ్రిడ్జ్ P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. మరి ఇప్పుడు R/S అంటే ఎంత? R/S అంటే L1 ఇంటూ ఆర్ బై L2 ఇంటూ ఆర్, R/S అంటే. దెన్ P/Q ఈజ్ ఈక్వల్ టు R/S అంటే ఎంత? L1 బై 100 మైనస్ L1. ఇది అంటే 6 క్యాన్సిల్ అయిపోయినాయి, ఒకదానికొకటి గెట్స్ క్యాన్సిల్డ్, 2 కొట్టుకుపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి మనకి? ఇవి L1 బై L2 మిగిలింది. L1 ఎలా రాసుకోవచ్చు? L1 అంటే ఫస్ట్ జాక్కి మీరు, అంటే ఇక్కడ జాక్కి ఇక్కడ ఎందుకు పెట్టాలి అంటే గ్యాలోనోమీటర్ రీడింగ్ ఎప్పుడు కూడా 0 మెయింటైన్ చేయాలన్నమాట. ఎక్కడైతే బ్యాలెన్సింగ్ లెంగ్త్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ మొత్తం సర్క్యూట్ బ్యాలెన్స్ అయిందో అక్కడ గ్యాలోనోమీటర్ రీడింగ్ ఎంత అనమాట? 0. సో ఇక్కడ 0 ఈ ప్లేస్లో 0 చూపించింది అనుకోండి గ్యాలోనోమీటరు, అప్పుడు ఇది L1 అవుతుంది. L1 ఎన్ని సెంటీమీటర్లో చూస్తాం అనమాట. ఏదో 20.5 ఉందనుకోండి, L1 ఈజ్ ఈక్వల్ 20.5. L2 మీరు కష్టపడి
మెయింటైన్ చేయక్కర్లా, మెజర్ చేయక్కర్లేదు. ఇక్కడ ఆ వచ్చిన వాల్యూని 100 మైనస్ చేస్తే L2 వస్తుంది అనమాట. అది ఆ L1 L2 ఇది. ఇప్పుడు చూద్దాం. మేక్ సర్క్యూట్ కనెక్షన్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఆల్రెడీ చూపించాను. ప్లగ్కి కే ఈజ్ ఇన్సర్టెడ్. ప్లగ్ కీని అంటే ఇన్సర్ట్ చేయండి. ద జాకీ కెప్ట్ కాంటాక్ట్ విత్ వైర్ అక్రాస్ ది 2 ends M and N. అంటే ఈ జాకీ ఉంది కదా, దీని మీద ఇలా ఆరో మార్కుని చూడండి, ఇక్కడో ఇలా పెట్టి కాంటాక్ట్ చేయాలన్నమాట. అసలు యాక్చువల్గా ఏంటి, ఈ సర్క్యూట్ అంతా కనెక్ట్ చేసేసిన తర్వాత ఈ గ్యాలోనోమీటర్ ఉంది కదా, ఇలా యారో మార్క్ ఇట్లా ఉంటుంది. గ్యాలోనోమీటర్కి డైల్ ఏమీ ఇలా ఉంటుంది. ఉన్నప్పుడు ఈ జాకీని ఇలా లెఫ్ట్ సైడ్ పెడతాం అనమాట. ఇక్కడ పెట్టినప్పుడు ఈ ముళ్ళు లెఫ్ట్కి రావాలి. అదే జాకీని ఇలా రైట్కి పెట్టినప్పుడు రైట్కి రావాలి. ఓకే, అలా ఉంటే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట ఇది. దెన్ సర్క్యూట్ని కనెక్ట్ చేసి టెస్ట్ కూడా చేస్తాం అనమాట. అట్లా ది గ్యాలోనోమీటర్ షోస్ డిఫ్లెక్షన్ ఎస్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఎట్ M and N. ఇట్ షోస్ ది కనెక్షన్స్ ఆర్ మేడ్ ప్రాపర్లీ. ఇందా చెప్పిందే ఇది. ఎస్ అనే ఆన్సర్ ఇది. ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇంత చేసి. అయితే లెఫ్ట్ రైట్ ఈ జాక్కి ఇలా ఎడం వైపుకి పెట్టినప్పుడు ఈ M వైపుకి రావాలి రీడింగ్. ఈ రైట్ సైడ్కి పెట్టినప్పుడు ఎస్ మీదకి రావాలన్నమాట. ఎస్ ఇలా N వైపుకి రావాలి రీడింగ్. అమ్మా తర్వాత బై వేరియింగ్ రెసిస్టెన్స్ ఇన్ రెసిస్టెన్స్ బాక్స్ ద బ్యాలెన్సింగ్ లెంగ్త్ విచ్ గ్యాలోనోమీటర్ షోస్ no deflection is noted. By keeping jockey over the line at different points for different resistances, the null point can be made. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ బాక్స్ ఉంది. దీంట్లో మనం ఒక 5 ohms రెసిస్టెన్స్ పెట్టుకుంటాం. 5 ohms రెసిస్టర్ పెట్టిన తర్వాత ఈ జాకీని ఇలా మొత్తం చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ పొజిషన్ దగ్గర అయితే గ్యాలోనోమీటర్ రీడింగ్ 0 చూపించిందో ఆ పొజిషను L1 ఎంత, దాని కరస్పాండింగ్ L2 ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ 10 సెంటీమీటర్స్ దగ్గర ఈ గ్యాలోనోమీటర్ 0 చూపించింది అనుకుందాం. అప్పుడు L1 ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్స్. L2 ఎంత అవుతుంది, 100 మైనస్ 10. L1 10 కదా, 100 మైనస్ L1 అంటే L2 90 ఉందన్నమాట. టోటల్ ఈ రెండు కలిపితే L1 L2 కలిపితే ఎంత రావాలి మనకి, 100 సెంటీమీటర్స్కి రావాలి. అలా నెక్స్ట్ 10 ohms తీసుకుంటాం. ఫస్ట్ రీడింగ్ 5 ohms, తర్వాత 10 ohms తీసుకుంటాం. 10 ohms దగ్గర ఇక్కడ ఎక్కడో బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చింది. ఇందాక 10 వచ్చింది కదా, ఈసారి 12 13 వచ్చింది అనుకో, 13 వచ్చింది అనుకుందాం. సపోజ్ L1 ఈజ్ ఈక్వల్ టు 13. L2 ఎంత, 100 మైనస్ 13. ఓకే, ఇది ఇలాగా నోట్ చేయాలన్నమాట రీడింగ్స్. ఓకే, ఇదిగో 100 మైనస్ L1, ఇదేమో L1. M నుంచి J వరకు. M అంటే ఇది, M అనే ఒక పాయింట్ ఇది. ఇక్కడ నుంచి జాకీకి ఉన్నది L1, జాకీ నుంచి N నుంచి Jకి ఉన్నది L2. ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఇలా టేబులర్ ఫామ్ వేసాం. ఇప్పుడు రెసిస్టెన్స్ ఇందాక చెప్పినట్టుగానే సపోజ్ 5 ohms తీసుకున్నాం అనుకుందాం. 5 ohms, 10 ohms, 15 ohms ఇలా తీసుకుంటాం. మీ ఇష్టం, గ్యాప్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ లెంగ్త్ కనుక సపోజ్ ఒక 5 ohms తీసుకున్నప్పుడు ఒక 10 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు L2 ఎంత అవుతుంది, 100 మైనస్ 10 అంటే 90 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం కట్టాలి, Q కట్టాలి. Q అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట. L2/L1 ఇంటూ P. P అంటే ఇది రెసిస్టెన్స్ బాక్స్ P అనమాట. అంటే ఇప్పుడు Q1 ఎలా కట్టాలి, ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ Q1 ఈజ్ ఈక్వల్ టు L2 ఎంత, 90 డివైడెడ్ బై 10 అంటే L1 అంటే 10 ఇంటూ P అంటే 5, దట్ ఈస్ 9 ఇంటూ 5. దెన్ Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 45 ohms. ఇది దెన్ ఎంత వచ్చింది వాల్యూ. అలాగా నెక్స్ట్ది సపోజ్ 10 ohms అన్నాం అనుకోండి, 15 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి. 100 మైనస్ 15 అంటే 85
సెంటీమీటర్స్. అలాగే ఇది ఒక 20 తీసుకున్నాం అనుకోండి, 15 ohmsకి 20 సెంటీమీటర్స్ దగ్గర బ్యాలెన్సింగ్ అయింది. దెన్ 100 - 20 అంటే 80. అంటే ఇలా రావు రీడింగ్స్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. అంటే Q1 ఎంత 45, Q2 ఎంత ఇది, ఈ మూడింటికి యావరేజ్ కట్టాలన్నమాట. ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ 3 ప్లస్ చేసి ఆ యావరేజ్ Q వాల్యూ ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత సిమిలర్లీ రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ బై ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ P అండ్ Q అండ్ డిటర్మైన్ బ్యాలెన్సింగ్ లెంగ్త్ L2. ఇప్పుడు ఏం చేద్దాం, P అండ్ Qని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఇంటర్చేంజ్ అంటే మళ్ళీ ఇటువంటి టేబుల్ వస్తుంది అనమాట కింద. ఓకే, ఈ 2 టేబుల్స్ వేస్తే మీకు ఎగ్జామ్లో టైం సరిపోదు, అందుకు నేను చెప్పలేదు, ఒక్క టేబులే. జస్ట్ ఈ సెంటెన్స్ తప్పులు లేకుండా రాయండి. అప్పుడు ఏం చేయాలి, ఈసారి ఈ ఆర్బీ ఉంది కదా, ఈ ఆర్బీ తీసుకొచ్చి రైట్ సైడ్ పెట్టాలి. ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, వైరు, ఈ కాయిల్ ఇది ఉంది కదా, ఇది పట్టుకొచ్చి లెఫ్ట్కి పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ L1 L2 కట్టాలి. సేమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈసారి రెసిస్టెన్స్ బాక్స్లో ఇక్కడ మళ్ళీ 5 ohms 10 ohms 15 ఇక్కడ ఏం పెట్టారో అక్కడ కూడా సేమ్ అవే పెట్టాలి. పెట్టి రెసిస్టెన్స్ వైరు లెఫ్ట్కి వస్తుంది, ఈ రెసిస్టెన్స్ బాక్స్ ఏమో రైట్కి వస్తుంది అనమాట. వచ్చి మళ్ళీ సేమ్ ఇటువంటి టేబుల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు అక్కడ మీకు ఏమొస్తుందంటే వాల్యూ Q2 వస్తుంది అనమాట. దాన్ని Q2 అనుకోండి, ఇది ఇంకో రెసిస్టెన్స్ కాబట్టి. మళ్ళీ దీనికి కూడా సేమ్ L2/L1 × P. ఇవి వచ్చిన తర్వాత టోటల్ వాల్యూ ఏది, రెసిస్టెన్స్ అనమాట. అన్నౌన్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే Q1 Q2/2. ఆ తర్వాత మళ్ళీ ఒక స్క్రూ గేజ్ని తీసుకుని ఏం చేయాలంటే దీని యొక్క రేడియస్ ఆఫ్ ది వైర్, ఇందాక వైర్ ఇచ్చారు కదా, ఇది ఈ వైర్ ఇచ్చాం కదా, ఇది దీని యొక్క ఫస్ట్ లెంగ్త్ కొలవాలి స్కేల్ తోటి. ఇది ఎంత పొడవు ఉంది, సపోజ్ ఒక లెంగ్త్ వచ్చి ఒక 20 సెంటీమీటర్స్ ఇచ్చాను అనుకోండి, ఆ లెంగ్త్ L = 20 సెంటీమీటర్స్. ఆ తర్వాత దీని రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ అంటే స్క్రూ గేజ్ పెట్టి దీన్ని బిగించి సర్టెన్ ఫార్ములా యూజ్ చేసి లీస్ట్ కౌంట్ అన్నీ రాసిన తర్వాత లెంగ్త్ ఫైండ్ అవుట్ చేశాక రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ బై ది ఫార్ములా ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ కెన్ బి డిటర్మైన్డ్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఇక్కడ సింబల్ రో అనుకున్నాం అనమాట. దీని ఫార్ములా ఏంటంటే Q × πr²/L. πr² అంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి, వైర్ని ఫ్రంట్ నుంచి మనం చూస్తే రౌండ్గా ఉంటుంది వైరు, అంతే కదా. ఇది ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. ఈ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఇంటూ ఛార్జ్ బై లెంగ్త్. ఓకే, ఇది ఓమ్ మీటర్ అంటాం, దీని యొక్క యూనిట్ అనమాట. ρ = Q × πr²/L. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తారు మీరు, ఆర్ స్క్రూ గేజ్ యూస్ చేసి ఆర్ ఫైండ్ అవుట్ చేస్తారు. లెంగ్త్ ఉంది, టేప్ పెట్టి మెజర్ చేస్తారు లెంగ్త్, ఆ వాల్యూ ఇక్కడ వేస్తారు. పై అంటే మీకు తెలిసిందే 3.14 వేస్తారు. క్యూ అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తే అంత, అంటే ఫస్ట్ టేబుల్లో క్యూ ఈ యావరేజ్ వాల్యూ, ఇక్కడ 3 వాల్యూస్ వచ్చాయనుకోండి, దీనికి యావరేజ్ కడతాం. ఇలాగే సెకండ్ టేబుల్లో Q2 వచ్చిందనుకోండి, అక్కడ కూడా యావరేజ్ కడతాం. ఆ 2 వాల్యూస్ వేసి /2 వేస్తే ఒక నెంబర్ వస్తుంది. అవన్నీ వేసి మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటనమాట, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని అనొచ్చు, లేదా రెసిస్టివిటీ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్, మీకు ఒక ప్రాక్టికల్ కూడా ఉంటుంది, మీకు మీ క్లాస్లో ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఇదే బహుశా ప్రాక్టికల్ చేసే ఉంటారు, థియరీ అయితే ఇలా రాయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.